హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. మనకు నచ్చని విషయాలే కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప వరాలుగా మారుతాయి. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. సానుకూల ఆలోచన శక్తి కథ. ఒక వ్యక్తి చాలా కాలం నుండి ఆందోళన చెందుతున్నాడు. దాని కారణంగా అతను చాలా చిరాకుగా మారాడు మరియు ఒత్తిడితో జీవిస్తున్నాడు. ఇంటి ఖర్చులన్నీ తనే భరించాలని, కుటుంబ సభ్యులందరూ బాధ్యతను తన వద్దకు వచ్చే కొందరు బంధువులను కూడా భరించాలని ఆ వ్యక్తి వాపోయాడు. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ అతను చాలా బాధపడ్డాడు మరియు తరచుగా తన పిల్లలను తిట్టేవాడు. తరచుగా ఏదో ఒక విషయమై భార్యతో గొడవ పడేవాడు. ఒకరోజు అతని కొడుకు అతని దగ్గరకు వచ్చి, నాన్న, దయచేసి నా స్కూల్ హోంవర్క్లో నాకు కొంచెం సహాయం చేయండి. అప్పటికే తండ్రి ఒత్తిడిలో ఉండటంతో కొడుకును మందలించి పంపించేశాడు. కానీ కొంతసేపటికి కోపం తగ్గడంతో కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కొడుకు పుస్తకం చేతిలో పట్టుకొని నిద్రపోతున్నట్లు చూశాడు. తండ్రి పుస్తకం కింద పెట్టడానికి చేతిలోకి తీసుకుంటుండగా హోంవర్క్ టైటిల్ అతని దృష్టిని ఆకర్షించింది. హోంవర్క్ యొక్క శీర్షిక టైటిల్ మనకు మొదట నచ్చనివి, తర్వాత అవే నచ్చేవి, మంచివి. హోంవర్క్లో టైటిల్ ఆధారంగా పేరా రాయవలసి ఉంటుంది. కుతూహలంతో తండ్రి తన కొడుకు రాసిన దాన్ని చదవడం ప్రారంభించాడు. పిల్లవాడు ఇలా వ్రాశాడు: నా వార్షిక పరీక్షలకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రారంభంలో అవి అస్సలు బాగా అనిపించవు, కానీ ఆ తర్వాత పాఠశాలకు సెలవులు. నేను చెడు రుచి కలిగిన చేదు మందులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రారంభంలో అవి చేదుగా అనిపించినా అవి అనారోగ్యం నుండి నన్ను నయం చేస్తాయి. నేను సజీవంగా ఉన్నానని ప్రతి ఉదయం చెప్పే ఉదయం అలారం గడియారానికి నేను చాలా కృతజ్ఞతడు. నాకు ఇంత మంచి తండ్రిని ఇచ్చిన దేవుడికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా నాన్న తిట్టినప్పుడల్లా నేను మొదట్లో చాలా బాధపడ్డాను, కానీ అతను నాకు బొమ్మలు తెచ్చి నన్ను వాకింగ్ తీసుకెళ్ళి మంచి ఆహారం తినిపించేవారు. నా స్నేహితుడు సోహాన్కు తండ్రి లేడు. నాకు తండ్రి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. కొడుకు హోంవర్క్ చదివేసరికి తండ్రి కళ్ళు చెమ్మగిల్లడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా నిద్ర నుంచి లేచినట్టు ఉంది. అతని ఆలోచన మారింది. కొడుకు రాసిన మాటలు అతని మనసులో పదే పదే తిరుగుతున్నాయి. ముఖ్యంగా చివరి లైన్ అతనికి నిద్రపోయింది. కాసేపు ప్రశాంతంగా కూర్చొని తన కష్టాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కుటుంబం మొత్తం బాధ్యత తనే భరించాలి. అంటే నాకు కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల కుటుంబం లేని వారి కంటే, ప్రపంచంలో పూర్తిగా ఒంటరిగా ఉన్న వారి కంటే నేను చాలా అదృష్టవంతుడిని. కొంతమంది స్నేహితులు లేదా బంధువులు నా దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే నాకు సామాజిక హోదా ఉందని మరియు నా సంతోషంలో మరియు నా దుఃఖంలో నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారని అర్థం. ఓ భగవంతుడా, ధన్యవాదాలు. నన్ను క్షమించు, నేను మీ దయను గుర్తించలేదు. దీని తర్వాత అతని ఆలోచన వెంటనే మారిపోయింది. అతని కష్టాలన్నీ, చింతలన్నీ మాయమయ్యాయి. అతను ఒక్కసారిగా మారిపోయాడు. కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నిద్రపోతున్న కొడుకుని చేతిలోకి తీసుకొని కొడుకుకి, దేవుడికి కృతజ్ఞత తెలుపుతూ అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ప్రతికూల దృక్కోణంలో చూస్తూనే ఉన్నంతకాలం మనల్ని కష్టాలు చుట్టుముడతాయి. కానీ మనం అవే విషయాలను, అనే పరిస్థితులను విరామంతో, సానుకూల దృక్పథంతో చూడగానే మన ఆలోచనలు మార్పు మొదలవుతుంది. మనిషి బ్రతకడానికి సహాయం చేస్తే అభివృద్ధి రాదు, కానీ మనిషి ఎదగడానికి సహాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటామో అప్పుడే మన అసలైన పతనం ప్రారంభమవుతుంది. అంగీకరించే కళ జీవితం. మరియు మన మార్గంలో ఏది వచ్చినా అంగీకరించడం నేర్చుకుంటే, అది వ్యాపార ఫలితమైనా లేదా జీవిత భాగస్వామి అయినా సరే, ఈ అంగీకారమే దాన్ని విజయవంతం చేస్తుంది. బ్యాక్టీరియా ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తుంది. మనం ఎందుకు జీవించలేం? థ్యాంక్ యూ.